రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:40 హైదరాబాద్ నుంచి బయలుదేరి 1:30 వరంగల్కు చేరుకుంటారు. అక్కడ మెగా టెక్స్టైల్స్ పార్క్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత సెంట్రల్ జైల్లో నిర్మాణం చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తారు. ఆ తర్వాత హన్మకొండ కలెక్టరేట్లో వహించనున్న గ్రేటర్ వరంగల్పై రివ్యూ మీటింగ్ చేపట్టనున్నారు. సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్టుకు హెలికాప్టర్లో చేరుకోనున్నారు. సాయంత్రం 6:30కు హెలికాప్టర్లో తిరిగి రాత్రి 7:20 చేరుకుంటారు. నేడు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:40 హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, వరంగల్ పర్యటన ఎలా ఉండబోతుంది? సీఎం రేవంత్ రెడ్డిది ఏర్పాట్లేంటి? జ్యోతి, ముఖ్యమంత్రిగా ఏదైతే బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా పర్యటిస్తున్నారు. ఈ రోజు అంటే అక్కడ ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ లో 12:40 వెళ్ళి ఇక్కడ నేరుగా కూడా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు సందర్శిస్తారు. అక్కడ దాదాపు అర్ధగంట పాటు చూసి అక్కడ ఉన్నటువంటి అంటే ఆ యొక్క వస్త్ర తయారీ కేంద్రం అంటే ఎలా ఉంది, వాటికి ఒక మౌలిక వసతులు కల్పించేందుకు కూడా అన్ని విధాలా సిద్ధంగా ఉంటుందని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క టెక్స్టైల్ పార్కు మొదటగా కూడా సందర్శిస్తాడు. అక్కడి నుంచి నేరుగా కాన్వాయ్ తో కూడా వరంగల్ హన్మకొండ కలెక్టరేట్ చేరుకుంటారు. ఈ చేరుకున్న అనంతరం అక్కడ కూడా ఏదైతే మహిళా శక్తి సముదాయాన్ని కూడా ఒక భవనాన్ని ఒక ఓపెనింగ్ చేస్తారు. దీనికి అనంతరం మధ్యాహ్నం కూడా 3 గంటల నుంచి మధ్యాహ్నం 5:30 వరకు దాదాపు 2-3 గంటల పాటు కూడా అది జిల్లా ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ అయితే అండర్ డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా మామ్నూర్ ఎయిర్పోర్టు అంటే కూడా సంబంధించినటువంటి కొన్ని కాళోజీ కళాక్షేత్రం, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే అక్కడి నుంచి అంటే ఏదైతే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 24 అంతస్తుల ప్రభుత్వ ఆసుపత్రిని కూడా సందర్శించి అక్కడ పనులపై కూడా అంటే ఎప్పటి వరకు డిసెంబర్ లోపు పూర్తి చేయాలని కూడా ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో అంటే పనులు ఎలా కొనసాగుతున్నాయని కూడా అక్కడి నుంచి వచ్చి కూడా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిని కూడా సందర్శించడం జరుగుతుంది. దాంతో అనంతరం కూడా ఏదైతే జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులతో అందరూ కూడా ఇక్కడ జిల్లా అభివృద్ధికి సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యంగా వరంగల్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అండర్ డ్రైనేజ్ సమస్య కావచ్చు, కొన్ని అంటే 2014లో ఓపెనింగ్ చేసిన కాళోజీ కళాక్షేత్రం, అదేవిధంగా ఓఆర్ఆర్ అంటే రింగ్ రోడ్ చుట్టూ కూడా ఎందుకు పూర్తి అవుతలేదు అంటే దీనిపై పూర్తి సమస్యల మీద కూడా పూర్తి పట్టు సాధించేందుకు కొన్ని వరాలు కూడా కురిపించే అవకాశం ఉంది. ఎంతో అంటే వరంగల్ జిల్లా అనగానే కూడా ఇప్పటికే మామ్నూర్ ఎయిర్పోర్ట్ కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చినా కూడా మా భూసేకరణ ఎందుకు జాప్యం జరుగుతుందని కూడా దానిపై కూడా మాట్లాడే అవకాశం ఉంది. పూర్తిగా మాత్రం ఈ రోజు వరంగల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. తదనంతరం ఈవినింగ్ 5:30 ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రిని కూడా తను చేతుల మీద కూడా ఓపెనింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మళ్ళీ సీఎం ఎప్పుడు బయలుదేరే అవకాశం ఉంది? అయితే ముఖ్యంగా ఈ యొక్క ప్రైవేట్ మెడికోవర్ ఒక హాస్పిటల్ కు ఓపెనింగ్ రావడం జరుగుతుంది. 5:30 ప్రాంతంలో ఒక ఆసుపత్రిని సందర్శిస్తారు. ఆసుపత్రిని ఓపెనింగ్ చేసిన అనంతరం 6:30 కూడా నేరుగా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.